మారుమనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం కదా. మరి ప్రభు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు బల్లలో పాలుపంచుకుని ఆశపడి వచ్చిన నీవు యోగ్యత కలిగి పాలుపంచుకుంటున్నావా? యోగ్యత లేకుండా పాలుపంచుకున్నట్లయితే మనం శాపాన్ని పొందుకుంటాము. యోగ్యత కలిగి పాలుపంచుకున్నట్లయితే ప్రభు బల్లలో చేయి వేసినట్లయితే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మరి ఈనాడు నీకు ఆ యోగ్యత ఉన్నదా? గడిచిన వారమంతా నీవు ఉద్యోగము, వ్యాపారము, చేతి పనులు చేస్తూ లోకంలో జీవిస్తూ ఉంటావు. మరి లోక మాలిన్యము నీకు అంటకుండా పవిత్రముగా, పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతుకుతున్నావా? లేదా ఎలా బ్రతికితే అలా బ్రతికి తిరిగి ఇష్టానుసారంగా మాట్లాడి జీవించి ఏమీ ఎరగనట్టుగా వచ్చి ప్రభు బల్లలో చెయ్యి వేస్తే జాగ్రత్త, శాపాన్ని పొందుకుంటావు. ఆల్లో ఈల్లో చూస్తున్నారని ప్రభు బల్లలో చెయ్యి వేయకపోతే ఏమన్నా అనుకుంటారేమోనని ఎవరి కోసమో నువ్వు ప్రభు బల్లలో చెయ్యి వేసినట్లయితే శాపాన్ని పొందుకుంటావు, మరణాన్ని తెచ్చుకుంటావు, రోగగ్రస్తులు అవుతావు, శరీర బలహీనత గుండా వెళ్ళవలసి వస్తున్నది. కాబట్టే ఈనాడు మనందరం కూడా ప్రభు బల్లలో పాలు పంచుకోబోతున్నాము. ఎలా పాలు పంచుకుంటున్నావు? యోగ్యత ఉన్నదా? పరీక్షించుకుంటున్నావా? పరిశోధించుకుంటున్నావా? ఎవరినైనా ఏమైనా మాట అన్నానా? ఎవరైనా గాయపరిచానా? ప్రాముఖ్యంగా యేసయ్యను ఎక్కడైనా నేను ఈ వారంలో నేను గాయపరిచానా? ఈ నెలలో గాయపరిచానా అని ఒక్కసారైనా ప్రభువుని తలుసుకొని ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే ప్రభువుని క్షమించమని అడిగితే ఆయన క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గలవాడు. మనం పరీక్షించుకొని పరిశోధించుకొని పరిశుద్ధపరచబడి ఆయన రక్తంలో కడగబడి యోగ్యత కలిగి ప్రభు బలలో చేయి వేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభు బల యొక్క కార్యక్రమాన్ని, ఈ క్రమాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము ఎప్పుడూ ప్రభు బలలో పాల్పంచుకున్న యోగ్యత కలిగి పరీక్షించుకొని పరిశుద్ధపరచబడిన వారమై ఆయన అమూల్యమైన రక్తంలో మనము కడగబడిన తరువాత ప్రభు బలలో చేయి వేసినట్లయితే అది ఆశీర్వాదము, దీవెన. అదే విధంగా పరలోక పౌరత్వాన్ని మనం పొందుకుంటాము. రేపు ప్రభువు రాకడలో మనము ఎత్తబడే వారిగా ప్రభు వచ్చినప్పుడు అంచె దినాన్ని మన అందరినీ కూడా ఆయనట తిరిగి లేపుతాడట. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. ప్రభు బల్లలో నీవు చేవేయబోతున్నావు. ఎలా నీ ఆత్మీయ జీవితం ఉంది? నీ యొక్క ఆత్మీయ స్థితి ఉన్నది. నీ యొక్క బ్రతుకు ఎలా ఉందో ఒకసారి గమనించుకొని గుర్తించి దేవునికి దగ్గరగా జీవించి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు బల్లలో చేసినట్లయితే అది ఎంతో ఆశీర్వాదమైన ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అదే విధంగా మనము ప్రతి వారము ప్రభు బలలో పాల్పంచుకునే ముందు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మనల్ని మనము జ్ఞాపకం చేసుకుని ఎక్కడైనా ప్రభువుకు ఆయాస్కరంగా ఏదైనా బ్రతికైనా జీవించని చెప్పేసి దేవునికి మనము మొరపెట్టి క్షమించబడి ప్రభు బలలో పాల్పంచుకునే ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.